రానున్న ఎన్నికలలో మొండితొక్క బ్రదర్స్కు మా సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో తగిన గుణపాఠం చెబుతామని తెలుగు రాష్ట్ర సమితి అధ్యక్షులు జైభీం శ్రీనివాస్ మొండితొక్క బ్రదర్స్ కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఎస్సీ సామాజిక వర్గంలో మరో వ్యక్తి ఎదగకూడదని వీరి అధికార బలంతో ఎస్సీ వ్యక్తికి కాకుండా మరో సామాజిక వర్గ వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఈ నందిగామ నియోజకవర్గంలో షెడ్యూల్ కాస్ట్కు చెందిన ఓటు బ్యాంకు 50,000కు పైగా ఉందని ఎస్సీ సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో త్వరలో మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మొండితొక్క అరుణ్ కుమార్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరిచారని గాంధీ సెంటర్లో గాంధీ జయంతి రోజు అంబేద్కర్ ఫోటో గాంధీ ఫోటోకు పూలమాల వేయాల్సి ఉంది, గాంధీ మహాత్ములు అయిన ఫోటోకు మాత్రమే పూలమాల వేశారని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జైభీం శ్రీనివాసన్. నేను తెలుగు రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడిని. మన నందిగామ నియోజకవర్గంలో ఈ వస్తువులు బ్రదర్స్ మొండితొక్క బ్రదర్స్ చేసిన అన్యాయాలు చెప్పడానికి ఈరోజు మన మీడియా ముందుకు వచ్చాను. ఆన్ రికార్డ్ చెప్తాను, పేపర్ రూపంలో చెప్తాను. ఒక్కసారి ఇది చూస్తే 2019లో కృష్ణా జిల్లాలో ఉన్న మండలం మొత్తానికి జిల్లా యంత్రాంగ అధికారులు మొత్తం కూర్చొని లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించి ఏ మండలానికి ఏ కమ్యూనిటీకి వచ్చింది అనేది ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ ప్రకారం నందిగామ నియోజకవర్గంలో 2019లో కంచికచర్ల అనేది ఎస్సీ రిజర్వ్డ్కి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి ఏం చైర్మన్ కేటాయించడం జరిగింది. కానీ ఈ మొండితొక్క బ్రదర్స్ డాక్టర్స్ యాక్టర్స్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూడో వ్యక్తి రాకూడదన్న ఆలోచనతో వైఖరితో ఆ ఎస్సీ ఇవ్వాల్సిన ఏఎంసీ చైర్మన్ని వాళ్ళు రాజకీయాలు చేసి వేరే వ్యక్తికి పోయే విధంగా రాజకీయాలు చేశారు. ఈ నందిగామ నియోజకవర్గంలో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఓటు బ్యాంకింగ్ దగ్గర 50,000 పైన ఉంది. నీకు ఈ మొండితొక్క బ్రదర్స్కి భవిష్యత్ ఎలక్షన్లో ఈ 50,000 ఓటు బ్యాంకింగ్ ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 50,000 ఓటు బ్యాంకుతో నీకు పాఠం గుణపాఠం ఖచ్చితంగా నేర్పిస్తాము. రెండోది, ఒక్కసారి ఈ ఫోటో చూస్తే ఇందులో స్థానిక ఎమ్మెల్సీ మొండితొక్క అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒక అకేషన్లో గాంధీ గారి ఫోటోకి అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేయాల్సి వచ్చింది. కానీ అంబేద్కర్ గారి ఫోటోని తిప్పివేసి, ఇక్కడ చూడండి, ఇక్కడ తిప్పివేసి ఓన్లీ గాంధీ గారి ఫోటోకి మాత్రమే పూలదానం వేశాడు. ఓకే, గాంధీ గారు మన భారతదేశం సేవలు అందించారు, వేయడం తప్పులేదు, ఆయన మంచి నాయకుడు, ఓకే. కానీ అంబేద్కర్ గారి ఫోటోని అవమానించాడు, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి, ఎమ్మెల్సీ అయి ఉండి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఫోటోని అవమానించే విధంగా నువ్వు ప్రవర్తించావు. సో దీనికి కూడా ఖచ్చితంగా భవిష్యత్ ఎలక్షన్లో నీకు పాఠం గుణపాఠం నందిగామ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలందరూ, అంబేద్కరిస్టులందరూ, మానవతావాదులందరూ, స్వామివాదులందరూ నీకు గుణపాఠం నేర్పుతారు. మరొకటి, నీకు లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 87,493. ఆ ఓట్లో కూడా నేను పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉన్న ఆ టైంలో నేను కానీ, నా క్యాడర్ కానీ, నా అనుచరులు కానీ, నా సామాజిక వర్గం కానీ దగ్గర 30,000 పైన ఓట్లు నీకు వేయించాం. కానీ ఈరోజు నీకు వచ్చిన 87,493 మైనస్ 30,000 చేసుకో. ఖచ్చితంగా భవిష్యత్తులో నా 30,000 ఓట్లు నేను తీసేసుకుంటాను ఖచ్చితంగా. సో ఈ సందర్భంగా నీకు పాఠం గుణపాఠం నేర్పడం నందిగామ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గ సోదరులు, మాజీ సామాజిక వర్గ సోదరులు మాత్రం భవిష్యత్ ఎలక్షన్లో నీకు పాఠం గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు.